ట్రంప్ ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసింది, అమెరికా అయితే షట్ డౌన్ అయిపోయింది, మొత్తం మూత పడిపోయింది అమెరికా. ఇది 16వసారి, 15సారి కూడా కాదు, 16వసారి. 15వసారి ఏమొచ్చేసి 2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడే అమెరికా మూతపడింది, 40 రోజులు మూతపడింది, 39 రోజులు 40 రోజులు మూతపడింది. అప్పుడు 1981 నుండి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 16 సార్లు అమెరికా మూతపడినట్లుగా. ఈ డెమోక్రాట్లు ఇప్పుడు బిల్లుని ఆపారు కాంగ్రెస్ సభలో. ఎందుకు ఆపారంటే ఆరోగ్య బీమా సబ్సిడీ విషయంలో వీళ్ళు ఏమొచ్చేసి దాన్ని కొనసాగించమంటున్నారు. దాన్ని మాట్లాడదాం, దాని గురించి మాట్లాడాలంటే మనం బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడదాం, ఇప్పుడు కాదు అని అమెరికా ప్రభుత్వం అయితే చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని పొడిగిస్తే అమెరికా మీద భారం పడుతుంది అనేది ట్రంప్ ప్రభుత్వం యొక్క ఇది. ట్రంప్ కేబినెట్ అందుకే ఒప్పుకోవడం లేదు. అలా ఒప్పుకోకపోతే మేమైతే ఈ బిల్లులు పాస్ కానివ్వమని డెమోక్రాట్లు అయితే ఇప్పుడు దీన్ని అడ్డగించారు. డెమోక్రాట్లు అడ్డగించడంతో ఈ బిల్లులు పాస్ అవ్వలేదు. ఇప్పుడు దీనివల్ల అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడిపోతాయి. అంటే అత్యవసరంగా ఏవైతే నడుస్తాయో పోలీస్ వ్యవస్థ, సైనిక వ్యవస్థ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏవైతే ఉన్నాయో ఫ్లైట్స్, ఇవి మాత్రం మూతపడవు. ఇవైతే ఖచ్చితంగా పనిచేస్తారు, కానీ పాపం వీళ్ళకు కూడా డబ్బులు ఇవ్వరంట. కొన్నిసార్లు తర్వాత ఎప్పుడైతే మళ్ళీ బిల్లులు పాస్ అవుతాయో కొన్నిసార్లు ఇస్తారంట. ఈ యొక్క పని ఎక్స్ట్రా డబ్బులు ఏవైతే ఉన్నాయో తర్వాత ఇస్తారు కొంతమందికి, కానీ కొన్నిసార్లు మాత్రం ఇవ్వరని ఇప్పుడు వీళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. చాలా సందర్భాల్లో ఇలా షట్ డౌన్ అయినప్పుడు ఆ యొక్క చెక్లు ఇవ్వలేదంట, అందుకే వీళ్ళు కూడా ఆవేదన చెందుతున్నారు. అంటే సైనికులు ఇప్పుడు ఫ్రీగా పనిచేయాలి, సైనికులు కావచ్చు, ఈ అత్యవసర విభాగంలో ఎవరైతే ఉంటారో పోలీసులు, వీళ్ళందరూ, వైద్యులు, వీళ్ళందరూ కూడా ఫ్రీగా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు పార్కులు, మ్యూజియంలు, కార్యాలయాలు అన్నీ మూతపడిపోతాయి. దీనివల్ల అమెరికాకి విపరీతమైనటువంటి ఆర్థిక నష్టం. అది ఎంత ప్రభావం చూపిస్తుందంటే 0.1% ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంచుమించు ఇప్పుడు అది ఎంత $30 ట్రిలియన్ ఉన్నాయి అక్కడ. $30 ట్రిలియన్ ఒక పాయింట్ అంటే ఇంచుమించు చాలా లక్షల కోట్లలోనే పడుతుంది ఇప్పుడు ఎఫెక్ట్. పైగా ఇప్పుడు వీసాల యొక్క ప్రాసెస్ కూడా ఆగిపోతుంది. అది మనలాంటి దేశస్తులకు కూడా ప్రమాదమే, మిగతా దేశస్తులకు కూడా అది ఆలస్యం అయిపోతుంది. నెక్స్ట్ రేపు ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. షట్ డౌన్ అయిందంటే ఖచ్చితంగా అది ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కొలిక్కి రావడానికి మరొక 2 వారాల సమయం పడుతుంది. తద్వారా ఒక 1 నెల రోజులు 2 నెలలు ఆలస్యం అయిపోతుంది ఈ వీసా ప్రాసెసింగ్ అంతా. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ కి మరొక మార్గం లేదు. ఈ ఆరోగ్య బీమా సబ్సిడీ యొక్క ఆ టైం ఏదైతే ఉందో అది పొడిగిస్తే మంచిది, లేదనుకుంటే మరి కష్టమే. అయితే ఇప్పుడు ట్రంప్ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు డెమోక్రాట్లు. ఒకవేళ అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయితే నేను డెమోక్రాట్ల యొక్క ఉద్యోగాలే తీసేస్తానని రెచ్చగొట్టాడు. ఆ రెచ్చగొట్టడం వల్ల కూడా ఇప్పుడు ఇంత పెద్ద రాద్ధాంతమైంది. ట్రంప్ యొక్క నిర్ణయాలు అంటే కేవలం ఆరోగ్య బీమా సబ్సిడీ మాత్రమే కాదు, తను తీసుకొస్తున్నటువంటి నిర్ణయాలు కూడా నచ్చడం లేదు. వ్యూహాత్మకమైనటువంటి భారతదేశంతో దూరం అవ్వడం, అలాగే ఇప్పుడు ఈ టారిఫ్ల వల్ల విపరీతంగా ధరలు పెరిగిపోయి అమెరికా ప్రజల మీద భారం పడుతుంది. ప్రజలు కూడా ముఖ్యంగా యువత ఆత్మన్యూనతకి లోనవుతున్నారు, అంటే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందుకే ఈ బిల్లులు అయితే ఆపారన్నమాట.